ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు పెద్ద హ్యాపీ ఏంటంటే బద్మాష్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకున్నాను మా మూవీకి. పెద్ద బద్మాష్ మా మ్యూజిక్ డైరెక్టర్ అలాంటి సాంగ్స్ ఇచ్చాడు అన్న. రేపటి అందరు అలాగే బద్మాష్ అంటారు, బాగా న్యాచురల్గా ఉంటాయి. ఇది యాక్చువల్గా రవి చావలి గారు నన్ను అంటే అన్నగారు ద్వారా రవి చావలి డైరెక్టర్ గారు నన్ను బాగా అంటే ఇష్టపడి మీతో చేయాలి వర్క్ అని చెప్పి నన్ను పిలిపించుకొని నాకు సిచ్యువేషన్ చెప్పారు. కానీ ఆయన నాకు కొత్తగా అనిపించింది. చాలామంది అంటారు డైరెక్టర్ కొత్తగా చెప్పారు అని అంటారు, కానీ నిజంగా కూడా న్యాచురల్గా ఉంటుంది. ఇందులో ఒక సాంగ్ ఆ బార్లో ఉండే సాంగ్ అన్న భలే చేశారు మీరిద్దరు కూడా, హీరో మీరిద్దరు. అది ఎవ్వడు చెప్పిండ్రా అరే ఎవ్వడు చెప్పిండ్రా అని చాలా బాగుంటుంది సాంగ్. అంటే నిజంగా చెప్పాలంటే కరెక్ట్ ఆడియన్స్ రీచ్ అయింది అనుకోండి, పెద్ద హిట్ అది. అసలు అప్పుడు ఏ పబ్లిసిటీ లేదు ఎక్కువ. అప్పటి షూటింగ్ చేసినప్పుడు హడావుడి రిలీజ్ చేసారు ఆదిత్య ఛానల్లో. ఎవ్వడు చెప్పిండ్రా అనే సాంగ్ ఒకసారి మీరు ఆ క్లిప్స్ చాలా బాగుంది. నేను చెప్తానా చెల్ నేను చెప్తానా మాట్లాడుకున్నట్టే ఉంటుంది పాట. ఏమని పిల్ల బద్మాష్ డీజే రాత్ కే 12 బజే బద్మాష్ 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 ఫ్రెండు నువ్వు దబ్బున రారా ఫ్రెండు మంచిగా లేదురా మైండు ఇక బెంచర డీజే సౌండ్ అని ఒక పాట ఉంటుంది. యాక్చువల్గా ఆ డీజే టిల్లు పాట రాకముందే అప్పట్లోనే అది రిలీజ్ అయింది పాట. అసలు దాని తమిళ కూడా మామూలుగా ఉంటుంది. ఇప్పుడు తమిళ మార్చండి అన్న, అది అర్జెంట్గా. ఇప్పుడు రేపే మార్పండి దయచేసి. అది అప్పుడు 1 మిలియన్ దాటిపోయింది అప్పుడే పాట రిలీజ్ అయినప్పుడు. దాని తర్వాత తమిళ సరిగ్గా లేదు దానికి. తర్వాత అప్పట్లో అంటే 1 ఇయర్ అయిపోయిందా, 1-2 ఇయర్స్ అయింది అది రిలీజ్ అయ్యి. 2 ఇయర్స్ అయిపోయింది రిలీజ్ అయ్యి. సో ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా ఊపందుకున్నది, రిలీజ్కి రెడీగా ఉంది. కాబట్టి నాకు కూడా ఉత్సాహంతో మా అన్న నాకు ఏంటంటే మా ఇంద్రన్న ఏంటంటే మాకు అన్ని విధాల కళా ఆర్టిస్టులకి ప్రోత్సాహం ఇచ్చే గొప్ప మనసున్న వ్యక్తి. ఒక సురేందర్ రెడ్డి లాంటి డైరెక్టర్లు అట్లా పెద్ద డైరెక్టర్లు అందరికీ అంటే ఫ్రెండ్షిప్, మంచి డైరెక్టర్లతో ఫ్రెండ్షిప్ ఉంటుంది ఆయనకి. చాలా పెద్ద వాళ్ళతో ఆయనకి ఇంటిమసీగా ఉంటారు, ఆయన బాగా క్లోజ్ ఉంటారు. అప్పుడు నేను కిక్ 2 వర్క్ చేస్తున్నప్పుడు కూడా అన్నతో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం మేము అంతా. శశివర్మ ద్వారా నాకు అన్నగారు పరిచయం అయ్యారు. సో అలాంటి అన్న ఇప్పుడు సినిమా చేస్తుందంటే అంటే మీకు శాసనసభ అంటే మీకు తెలిసిందే. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ కూడా చాలా పెద్ద సినిమా చేయబోతాను అన్న. కానీ మళ్ళీ నేను చెప్తున్నా కదా, ఒక అంటే మనం అనొద్దు కానీ ఒక యష్ హీరో యష్ ఆ రేంజ్ అంత అంటే నేను అనేది అంత అంటలేను. ఆయన ఆదర్శం అంటే ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తాను అన్న. ఒకటి ఏంటంటే ఎన్నో సినిమాలు చేసుకుంటూ వస్తున్నా చాలా రోజులు, బట్ ఏదో ఒక రోజు పక్క హిట్ కొట్టి సక్సెస్ అయ్యే వరకు ఇలాంటి ప్రెస్ మీట్ పెడుతూనే ఉంటాను. లేదు మీరు పక్క కొడతారన్న మీ మంచితనం. అప్పటి వరకు నిజంగా అంటే నేను పొగడ్డం కాదు, అంటే నేను ఏదైనా బోలగా మాట్లాడతాను అలవాటు. వదిలిపెట్టేది అన్న మంచితనానికి అయితే ఎప్పుడు హిట్ పడాలి. బోలే వచ్చింది, ఇప్పుడు కొంచెం బద్మాష్ అని మాట్లాడతాను. ఎక్కువ మాట్లాడితే బోలే. మా రవి చావలి సార్ ఎంతో మంది బద్మాష్ గాలను చూసుంటారు. ఎంతో మంది బద్మాష్ గాలను చూసి ఇట్లాంటి స్టోరీ పెట్టింది. సో ఇందులో ఏందో మంచి కంటెంట్ అయితే ఉంది. సో ఇదేదో మంచి బద్మాష్ గాలకే కాదు, మంచోళ్ళకి కూడా, మంచోళ్ళు చాలా తక్కువ % ఉంటారు అనుకుంటారు కదా బయట కూడా. కరెక్ట్. ప్రతి ఒక్కరు మూవీ తీసిన 100% చూడాలని తీస్తారు. ఎందుకని చెప్పలేము, ఎందుకంటే ప్రతి ఒక్కరు దాన్ని నచ్చేది. డెఫినెట్లీ ఏదో ఒక కొనంలో నచ్చుతుంది, అది ఆ టైం వస్తుంది. మంచి ఎంటర్టైన్ సినిమా ఇది, ఎంటర్టైన్మెంట్ చూశాను కాబట్టి. దీని ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎలాంటి బద్మాషాలు ఉంటారు, ఏం చేస్తారు, ఎలా బ్లాక్ మెయిలింగ్ చేస్తారు అనేది ఇది అంటే 100% దానికి ఇది యాప్టింగ్ మూవీ. లేదు నటించే అవకాశం అయితే ఇప్పుడు ఇంకా నేను అనుకోలేదు. నా సాంగ్స్ అంటే నా బోలే అఫీషియల్ ఛానల్లో నా సాంగ్ చూస్తున్నారు కదా, కష్టపడ్డా, ఓ బుజ్జి. నేను హీరోనే మ్యూజిక్లో అందరికీ తెలుసు. ఇంకో హీరో ఉన్నారు, అది ఎప్పుడు మా ముందుకు వస్తుంది, మాకు చూపించే అవకాశం ఉందా, మేము చూసే. ఇప్పుడు మా అన్న హీరో కావాలని నేను చూస్తాను, నా హీరో తర్వాత అన్న హీరో అయితే నేను హీరో అయినట్టే లెక్క. ఇక అంటే బోలే గారు పాట బిడ్డ కదా, మా అవసరం అయితే మా అన్నకు జంటగా నేను యాక్టింగ్ చేస్తా, ఆయన పక్కన తమ్ముడుగా, నేను తమ్ముడుగా చేస్తా. మా అన్న పెద్ద హీరో, అప్పుడు హీరోయిన్ అన్న తర్వాత మళ్ళీ అన్న సెలెక్ట్ చేస్తే ఆ హీరోయిన్ నేను తీసుకుంటా. పెద్ద హీరోయిన్ అన్నతో ఉంటుంది, పెద్దన్న అంతే. ఒక పాయింట్ నచ్చింది నాకు ఇందులో, అంటే నేను రివీల్ చేయట్లేదు కానీ అన్న అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని డబ్బులు సంపాదించాలనుకునేటువంటి ఒక బ్యాచ్. అసలు ఆ ఎంటర్టైన్ భలే ఉంటుంది. అంటే ఆ బ్యాచ్కి ఏం జరుగుద్ది, ఆ బ్యాచ్ సంబంధించినోడు అసలు మెయినోడు ఎవడు, ఆడికిడికి ఏం సంబంధం, వీళ్ళిద్దరికి ఆమెకి ఏం సంబంధం, ఈ మధ్యలో ఈ సంబంధాలన్నీ డబ్బుతో ఎట్లా ముడిపడి ఉంటాయి
అనే దాని మీద భలే ట్విస్టులు అదిరిపోద్ది. టైటిల్ బద్మాష్ వాళ్ళకి బొంపర్ ఆఫర్ పెట్టాం కానీ బట్ క్లైమాక్స్ వచ్చేసరికి మంచి మెసేజ్ మస్తు message. సుబ్బలేఖ సుధాకర్ ఇచ్చే మెసేజ్ బాగుంటుంది. అసలు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది మూవీ. యూత్ కనెక్ట్ అయితే అంటారా? 100% ఓకే. యూత్ కనెక్ట్ అయ్యే సినిమా అది. ఇది యూత్ కనెక్ట్ అయ్యే సినిమా కాదు, మంచి మెసేజ్. యూత్ సినిమా ఇది. ఓకే, అంటే మీరు కూడా యూతే కదండి హీరో. యూత్ కాకపోతే నేను బూత్ అన్నా. బీజిఎం నేను కాదు, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను కాదు, నా ఫ్రెండ్ చేశాడు. అప్పుడు నేను వేరే మూవీలో ఏదో బిజీగా ఉండి అవుట్డోర్ వెళ్ళాను. అన్నని చెప్పాను, అన్న ప్లీజ్ అన్న ఈ ఒక్క సినిమా ఏమనుకో, నెక్స్ట్ ఏదైనా సినిమా ఇస్తే మొత్తం మీ దగ్గర ఉండి చేస్తా అన్నాను. అప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ప్రవీణ్ పాల్, అవును, చాలా మంచి. 2 సాంగ్స్ నేను చేశాను. సినిమా ఎందుకు రిలీజ్ చేస్తానంటే సలార్ ఆశీర్వాదం కోసం రిలీజ్ చేస్తాను. బట్ ఈ సినిమాలో మాత్రం 2 హీరోయిన్లు నాకు చాలా బాగా నచ్చారు. ఎందుకంటే చెప్తున్నా, ప్రజ్ఞా జైస్వాల్ అని ఇంకో అమ్మాయి రాలేదు, తర్వాత నవీన, వీళ్ళిద్దరూ 2 కళ్ళు ఈ సినిమాకు. ఈ సినిమా తర్వాత వీళ్ళిద్దరూ నాకు తెలిసి అయితే చాలా సినిమాలు సైన్ చేస్తారనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, మిడిల్ సినిమాల నుంచి మొదలుకుంటే పై స్థాయి వరకు మీరు సైన్ చేస్తారు. ఎందుకంటే అంత అందంగా, అంత బ్యూటిఫుల్ ఉన్నారు వీళ్ళు. ఐడెంటిటీ అంటే ఇంతకుముందు చేసిన పాటలు చాలా మందికి నేను చేసినా తెలియదు. బిగ్ బాస్ తర్వాత అందరూ సెట్ చేయడం, ఓహో ఈ పాటలు తను చేశాడా అని చెప్పి అనుకోవడం, అది కొంచెం ఆనందకరం. నా మ్యూజిక్ అందరికి తెలుస్తుంది, అది కొంచెం ఆనందమైంది. మాకు చాలా హ్యాపీ ఉంది. ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత మా మూవీ వస్తుంది, అది ఒక ప్లస్ పాయింట్, చాలా ప్లస్ పాయింట్. ఇప్పుడు చాలామంది ఒక ఫేమ్ అయిన తర్వాత అంటే ప్రీవియస్ సినిమాలు చేసిన మ్యూజిక్ ఉంటుంది కదా నాది, మళ్ళీ ఆ మ్యూజిక్కి ప్రెస్ మీట్ రాకపోవడం లేకపోతే ఎందుకు అంటే మనం అనుకుంటారు. బట్ నేను అట్లా అనుకోను. ఎందుకంటే ఈ సినిమా నాకు డబ్బులు ఇచ్చారు, ఒప్పుకున్నాను, చేశాను. కాబట్టి నేను ఏ స్థాయిలో ఉన్నా కూడా, ఎప్పుడు చేసిన సినిమా అయినా కానీ నా పేరుతో అది ఆ పాట నా బిడ్డ కాబట్టి నేను ఎప్పుడైనా పైగా మళ్ళీ మా అన్న నా క్లోజ్, మా కోసం ప్రోత్సహించే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి కాబట్టి నేను ప్రతి సినిమా, మొన్న ఓసీ అని ఒక సినిమా చేశాను, అది రిలీజ్ కాలేదు, సాంగ్స్ రిలీజ్ అయితే. అలాగే ఈ సినిమా, ఇంకా 2-3 సినిమాలు చేశాను అలాగే. సో నేను ఆ సినిమాలకు నేను తప్పకుండా ప్రోత్సహిస్తూ, చిన్న సినిమాలకు నేను ప్రోత్సహిస్తా. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ పుష్ పైకి రావాలి అందరు కూడా. నాకు సారు బిగ్ బాస్లో బోలే నువ్వు హీరో బోలే అన్నారు, ఎంబడే హీరో అని పాట చేసిన. అది జస్ట్ నేను ప్రోమో వేస్తేనే మంచి ఆదరణ, మంచి బాగా రోజుకి 1,00,000 పోతుంది, అది 1,00,000 మంది చూస్తారు. ఇది ఓన్లీ ప్రోమోయే. అదే కష్టపడ్డ సాంగ్ రోజుకు 15-20 వేలు పోయింది అప్పుడు ప్రోమో, అది పెద్ద హిట్ అయింది. ఈ ప్రోమో రోజుకు 1,00,000 పోతుంది ఇప్పుడు. అంటే అంత ఆదరిస్తాను బిగ్ బాస్ తర్వాత నన్ను. కాబట్టి వాళ్ళకి మంచి మంచి పెప్పు సాంగ్స్, కిక్ ఇచ్చే సాంగ్స్, వాళ్ళు మంచి ఎంటర్టైన్ చేస్తాను ఆడియన్స్ అందరికి కూడా. నేను అలాగే బిగ్ బాస్లో ఎలా ఎంటర్టైన్ చేశానో బయట అంతకంటే రెట్టింపు నేను చేస్తూనే ఉంటా ఎప్పుడు కూడా. ఇలా అని చెప్పలేము, బద్మాషాలు ఏం చేస్తారు అవును, అలా ఉంటుంది. అన్ని రకాలైన ఇందులో మాస్, మాస్ సినిమా అబ్బా, అసలు మామూలు ఉండదు సినిమా. బయట న్యాచురల్గా బద్మాషగాలు, 2 బద్మాషగాలు కూడి అసలు ఎట్లా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, బయటికి చూడడానికి మాత్రం మంచిగా అవపడతారు, కానీ వాళ్ళ శకలు నిజంగా ఎట్లుంటాయి అనేది మనం కళ్ళతో చూడొచ్చు ఈ సినిమాలో. బాగుంటుంది. ఇది మళ్ళీ మధ్యలో వీళ్ళ క్యారెక్టర్స్, హీరోయిన్లు, అట్లా చూడబుద్ధి అవుతుంటుంది.